సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బొమ్మల కొలువులు వాటిల్లో ఉండే నైపుణ్యాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం ఒక ఎత్తు కావచ్చు. రెండోది నేను గమనించింది ఏంటంటే, ఒక వస్తువు చెయ్యి జారిపోతే అది విధ్వంసం అయితే అది బద్దలైతే పగిలిపోతే పడే బాధ పిల్లలకి చాలా చక్కగా అర్థం కావడానికి కూడా ఈ బొమ్మల కొలువు పదిలిపరచటం ఒక వస్తువుని చాలా మేమైతే ఈ బొమ్మల కొలువులు ఈ 50 సంవత్సరాల నుంచి ఈ బొమ్మల కొలువులు పెడుతున్నాము. మా చేతుల్లోంచి ఒక్క బొమ్మ కూడా చెయ్యి జారకుండా మేము చూసుకున్నాం. మా నాన్నగారు మాకు ఆ రకమైన ఒక వస్తువుని పదిలిపరిచే ఒక లక్షణాన్ని మాకు నేర్పారు. అది బొమ్మల కొలువు ద్వారా మొత్తం సమాజానికి అందుతుందని నేను భావిస్తున్నాను. అది మనకి తెలియకుండానే మన యొక్క జీవన నైపుణ్యంగా మనకి ఒక వస్తువుని చక్కగా ఒద్దికగా ఉంచడం అనేది మనకు నేర్పుతుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా బొమ్మల కొలువులు తిలకించిన వాళ్ళకి, బొమ్మల కొలువులు ఏర్పాటు చేసిన వాళ్ళకి అందరికీ కూడా దేవీ కటాక్షం లభిస్తుందని మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక చక్కటి నమ్మకం. ఈ నమ్మకం వల్ల చక్కగా దైవదత్తమైన పని చేస్తున్నామనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చాలా బాగా అందరూ నిర్వర్తిస్తారు. ఎవరైనా బొమ్మల కొలువులు పెడితే ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తూ ఉంటారు. ఈ 3 రోజుల నుంచి మొన్నటి ఉదయం మా స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు తదితరులు అంతా వచ్చారు. వారి చేతుల మీదుగా ఈ బొమ్మల కొలువుని నేను ఏర్పాటు చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కాన్వెంటు పిల్లల తల్లిదండ్రులే కాకుండా ఇంకా అనేక మంది గ్రామాల నుంచి వచ్చారు. ఇవాళ మధ్యాహ్నం దూర ప్రాంతం తాటిపాక నుంచి ఎవరో స్టేటస్లో పెట్టిన ఫోటో చూసి ఇక్కడికి చక్కగా వచ్చి ఒక కుటుంబం ఆ పిల్లలకి బొమ్మలు అవి చూపించి వెళ్ళారు. అంచేత బొమ్మల కొలువులు అనేవి చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పేది ఎందుకంటే గొప్ప విషయం ఏంటంటే, బొమ్మలు కొంటేనే బొమ్మల కళాకారులకి పొట్ట నిండుతుంది. ఈ బొమ్మల కొలువులు చూసిన వాళ్ళందరూ కూడా బొమ్మలు కొని వారి ఇళ్లలో కొద్దిపాటి బొమ్మల కొలువులైనా పెట్టడం మొదలు పెడితే బొమ్మల కళాకారుల యొక్క జీవితాలు బాగుపడతాయనే ఒక సదుద్దేశం కూడా నాకు ఉంది. నేను పుస్తకాలు కూడా అందుకే కొంటూ ఉంటాను. పుస్తకాలు కొనడం కూడా ఆ రకంగా పిల్లలకి నేర్పాలి. పిల్లలకి బొమ్మలు కొనడం, పుస్తకాలు కొనడం నేర్పడం ద్వారా ఆ కళలు ఎంతో అభివృద్ధి పొందుతాయన్నది జగద్విఖ్యాతి చెందిన సత్యం. నేను దసరాకి బొమ్మల కొలువులు ఏర్పాటు చేశాను. సంక్రాంతికి చాలాసార్లు ఏర్పాటు చేశాను. సంక్రాంతికి ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులు ఎక్కువ మంది తిలకించేవారు. సంక్రాంతి అంటేనే దసరాని తక్కువ చేసే ఉద్దేశం కాదు, కానీ సంక్రాంతి అంటేనే ప్రజల్లో ఏదో తెలియని ఒక ఉత్తేజం. ఇప్పుడు లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి మా కొత్తపేట చేరుతున్నారు. కొత్తపేటలో సంక్రాంతి పండుగ చాలా వైభవంగా జరుగుతుంది. మా హై స్కూల్ కాలేజీ గ్రౌండ్లో వివిధ రకాలుగా బాణసంచ కాల్చడం, ప్రభలు విపరీతంగా ఊరేగింపు జరగడం, అలాగే రకరకాల వాయిద్య పరికరాలతోటి బ్యాండ్ మేళాలు ఊరేగింపుగా రావడం, అది రాత్రి తెల్లవారులు కూడా ఆ రోజు సంక్రాంతి మధ్యాహ్నం 1 గంటకి మొదలైతే ఆ మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు కూడా ఆ ఊరేగింపు అలా జరుగుతూనే ఉంటుంది. ఆ విశేషంగా అశేష ప్రజానీకం ఆ ఊరేగింపులో ఎక్కడి నుంచి వచ్చి పడిపోతారా, సముద్ర కెరటాల్లాగా వస్తారు మా ఊరు సంక్రాంతి పండగకి. ఆ క్రమంలోనే బొమ్మల కొలువు కూడా వెల్లువెత్తి వస్తున్నారు చూడడానికి. ఒక రకమైన ఉత్సాహభరితమైన వాతావరణానికి సంక్రాంతి పండుగ ఎంతో గొప్ప స్ఫూర్తినిస్తుంది. అనేక రకాలైన విన్యాసాలు, అనేక రకాలైన కోడి పందాలు జరుగుతాయి. అవి జరగకూడదని ఆంక్షలు ఉంటాయి. ఆంక్షలు ఉన్నా కూడా వాటి యొక్క నేపథ్యం తరతరాల నేపథ్యానికి సంబంధించిన ఒక మెదడు పొరలలో స్థిరపడిపోయిన ఒక భావన, చైతన్య స్ఫూర్తిని ప్రజలు వదులుకోలేరు. తప్ప రైటా అన్నది నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అది నిర్ణయించడానికి నేను చాలా నిమిత్త మాత్రుడిని. పెద్ద వాళ్ళే నిర్ణయించలేని ఒక గొప్ప విషయాలన్నమాట. అలాగే కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టు లాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. అది కూడా యానిమల్ హస్బెండరీ వాళ్ళు, యానిమల్
జంతు హింసా నివారణ సంఘం వాళ్ళు కూడా వాటిని ఖండిస్తున్నప్పటికీ కూడా అవి ఈ కొద్ది రోజులు 2 రోజులు మాత్రం జరుగుతూ ఉంటాయి. అది కొన్ని తరాల పాటు జరిగి ఆ క్రమంలో మరి కొన్ని తరాల పాటు నెమ్మదిగా ప్రజలు అర్థం చేసుకునే క్రమంలో వాటికి అవి నిష్క్రమిస్తాయని నేను మనసా వాచా కర్మణ భావిస్తున్నాను. ఇది సంక్రాంతికి సంబంధించి నాకు తెలిసినంతలో నేను ఇవ్వదలుచుకునే వివరణ.